లొంగిపోతానంటే కుదరదు. 11 జైల్లో ఎందుకు సరెండర్ కాలేదు వివరణవండి. బోరుగడ్డ అనిల్పై హైకోర్టు ఆగ్రహం. కళ్ళు మూసుకుంటే ఏదైనా చేస్తాడని ఘాటు వ్యాఖ్య. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో బెయిల్ పొందడంపై కోర్టు దిక్కన కింద విచారణ చేస్తామని కోర్టు. నచ్చినప్పుడు వచ్చి ఇష్టానుసారంగా జైల్లో లొంగిపోతాంటే కుదరదని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కి హైకోర్టు తేల్చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి గడువులోకి ఎందుకు లొంగిపోలేదు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోరుగడ్డ విడుదలకు పూచికత్తులు సమర్పించిన వారి వివరాలను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ని ఆదేశించింది. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ పొందడంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఆ ఉత్తర్వులు మరోసారి పొడిగించాలని హైకోర్టు కోరడంపై మండిపడింది. కళ్ళు మూసుకుంటే ఏదైనా చేస్తారని బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారని బోరుగడ్డను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. తల్లి అనారోగ్యం కారణాన్ని సాగ్గా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంపై క్రిమినల్ కోర్టు దగ్గర కేసు నమోదు చేసి విచారణ చేపడతామని స్పష్టం చేసి దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. సంబంధిత డాక్టర్ను సైతం విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ వైకాపాయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురు విపక్ష నాయకులు వారి కుటుంబీకులు సామాజిక మాధ్యమాల అసభ్య పదజాలను తీవ్రస్థాయిలో దూషించారు. ఓ కేసులో రాజమహేంద్రవరం కారాగారం రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి పద్మావతి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటున్నారంటూ హైకోర్టులో నకిలీ మెడికల్ సర్టిఫికేట్ దాఖలు చేసి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. మరోమారు బెయిల్ పొడిగించుకునే చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన విషయం తెలిసిందే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే